తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ సెస్ భూములపై టీడీపీ అనుకూల మీడియా దిగజారిపోయే కథనాలు రాస్తుందని మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ సెస్ భూములపై కుట్రపూరితంగా చంద్రబాబు ఆయనకు వత్తాసు పలుకుతున్న సంబంధిత పత్రిక అసత్యాలు అభూత కల్పనలతో జగన్ పై బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సెస్ భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులకు వారి భూములను తిరిగి ఇప్పించిన ఘనత జగన్ కే దక్కుతుంది అన్నారు. అలాంటి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తోంది. లోతుల్లోకి వెళ్ళి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడిపినప్పుడు 2005 కన్నా ముందు అప్పటి నుంచి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా ఈనాడులో ఒక బ్యానర్ కథనాన్ని వేశారు. కాకినాడ SEZ భూముల్ని తిరిగి రైతులకు అప్పగించడం అనేది చాలా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు చేసిన తప్పు కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చాలా చిత్రంగా అనిపించింది. ఈ దేశంలో పరిశ్రమల కోసం, SEZల కోసం, ప్రత్యేకించి SEZల కోసం భూసేకరణ చేసి రైతుల ఆందోళన నేపథ్యంలో తిరిగి వాళ్ళకి భూములు అప్పగించిన సంఘటన ఎక్కడైనా జరిగితే అది ఆంధ్రప్రదేశ్లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అసలు కాకినాడ SEZ పూర్వపరాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేది చూస్తే స్థూలంగా 2-3 విషయాల్ని మీకు చెప్తా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఏంటంటే ఆయనకున్న మీడియా బలం. తన సొంత మీడియాలా నడుపుతున్న కొన్ని సంస్థలు తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబు నాయుడు గారు అనే మహా నాయకుడు, ఆయన బాహుబలి అన్నట్టుగా చూపించే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఎదట వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా, అవినీతి పరులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశాయి. ఈరోజు ఈ ప్రభుత్వ బలహీనతల్ని దాచిపెట్టే క్రమంలో గతంలో ఏదో జరిగిపోయిందని ప్రజల్లో భ్రమలు కల్పిస్తూ ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2012లో రైతు ఆందోళనలకి, వామపక్షాల ఆందోళనలకి ఆయన మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ కూడా చాలా క్రియాశీలకంగా ఉంటూ ఆయన ఇక్కడికి వచ్చి ఏరువాక సాగాడు. రైతులతో కలిసి రైతుల భూములు దున్నుతున్నాడు ఆయన. ఆ రోజు ఏరువాక సాగి ఏం చెప్పాడంటే, ఎంతకాలం ఈ దొంగ బతుకు, నీతి నిజాయితీగా బతకాలని కోరుకోండి, ఎన్నేళ్ళలో సాగవు మీ కుయుక్తులు, సొమ్ము దోచుకోవడానికి బక్కచిక్కిన రైతులే దొరికారా అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా కొట్టాడు ఆయన. ఇది ఆ రోజుల్లో ప్రజాశక్తి ప్రముఖంగా ప్రచురించింది. న్యాచురల్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటు ఏంటంటే అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. అధికారంలో లేనప్పుడు ఇచ్చిన హామీల్ని వచ్చిన తర్వాత మర్చిపోవడం కన్వీనియంట్గా ఆయనకున్న అలవాటు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2012లో ఏ విధంగా అయితే ఏరువాకు చేశాడో అదేవిధంగా అప్పట్లో వామపక్షాలు, అప్పట్లో వైఎస్ఆర్ పార్టీ, అప్పట్లో జనసేన వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారు. నిలబడితే రైతుల మీద రాక్షసత్వం అంటే ఎలా ఉంటుందో ప్రదర్శించారు ఆయన. ఏ స్థాయి కంటే పోలీసుల్ని, యాంటీ నక్సల్స్ స్క్వాడ్లని దింపి లాఠీ ఛార్జీలు చేసి దొరికినట్టు కొట్టాడు. మేము భూములు ఇవ్వలేదు, మా భూముల్ని మేము దున్నుకుంటాం, ఈ మా భూములు మా సర్వ హక్కులు అని చెప్పినందుకు ఎంత దుర్మార్గంగా కొట్టారంటే పోలీసులు లాఠీ ఛార్జీలు చేసి, పోలీసులు ఇంకో రైతులు చూడండి, ఒక పోలీసు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాడు ఈయన. చెయ్యకపోగా ఏం చేశారంటే 2015 నుంచి ఈ సెజ్ వ్యతిరేక పోరాట కమిటీలో ఉన్న నాయకుల్ని అరెస్టులు చేసి పెద్ద ఎత్తున కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. ఏరువాక సాగిన చంద్రబాబు నాయుడు రైతులకి న్యాయం చేయకుండా, 1 ఎకరం వెనక్కి ఇవ్వకుండా, ఏపీఐసీ దగ్గర ఉన్న భూములు, ఎస్ఐండ్ భూములు కూడా మళ్ళీ SEZకే 3 లక్షల రూపాయల చొప్పున ఇచ్చేసి, వాళ్ళకి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి, వాళ్ళకి పెద్ద ఎత్తున మేలు చేసి, గ్రామాలు ఖాళీ చేయడానికి ఆదేశాలు ఇచ్చి, వాళ్ళకి గ్రామ పంచాయతీల హక్కుల్ని హరించి అన్ని రకాలుగా సహకరించిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప, ఈ దేశంలో ఎవరూ చేయనట్టుగా సేకరించిన భూములు రైతులకి వెనక్కిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అని నేను అడుగుతున్నా. అంటే మీరు రాసిందల్లా ప్రజలను నమ్మి గత ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసినట్టుగా భావించాలని, చంద్రబాబు నాయుడు గారు చాలా పునీతుడిగా ప్రజలందరూ అనుకోవాలని చేస్తున్న కుట్రే కదా ఇది. పచ్చి కుట్రా కదా. కనీసం 2012లో ఏరువాకు సాగిన వాడికి 2019 వరకు ఒక్క రైతుకి 1 సెంటు భూమి వెనక్కి ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు కూడా గొప్ప నాయకుడిగా మీరు చిత్రీకరిస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి రాష్ట్రం? ఇంత చేసిన తర్వాత ఆ రైతులందరూ జగన్మోహన్ రెడ్డి గారి పట్టాలకి క్షీరాభిషేకాలు చేసి ఆయనకి కలిసి కృతజ్ఞతలు చెప్తామని చెప్పి ఎన్నోసార్లు మమ్మల్ని కలిశారు. రైతు కళ్ళల్లో కన్నీళ్ళని నేను స్వయంగా చూసిన వాడిగా ఆ రోజు మంచి చేయాలనుకున్నాం, చేసామని చెప్పారు. కానీ వీళ్ళు ఏం రాస్తున్నారు? ఇదేదో SEZ వాళ్ళ కోసం చేసినట్టుగా రాస్తున్నారు, అరవిందో వాళ్ళ కోసం చేసినట్టుగా రాస్తున్నారు. రైతులకు మేలు చేయాలని ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భూముల్ని అదేదో చాలా పెద్ద తప్పుగా చంద్రబాబు కమిటీ వేసి మోసం చేశారు. ఏం మోసం చేశారు? ఏం సిఫార్సులు చేశాం మేము?
గ్రామాలను ఖాళీ చేయమని సిఫార్సు చేసామా? ఆ భూములు ఇవ్వద్దని సిఫార్సు చేసామా? లేకపోతే రైతుల దగ్గర ఏమైనా డబ్బులు తీసుకోమని సిఫార్సు చేసామా? ఏం సిఫార్సు చేసామని అడుగుతున్నాం. గొల్లపూడిలో 15 రోజుల క్రితం ఒక టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే దానికి వైసీపీ కారణమని ఆరోపిస్తూ పత్రికల్లో వార్తలు రాయడాన్ని ఎమ్మెల్సీ తలశిల రఘురాం మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నిజానికి సంబంధిత వ్యక్తి బలవన్మరణానికి టీడీపీ కార్యకర్తలు నాయకులే కారణమని, ఆ వ్యక్తి చనిపోయే ముందు చేసిన వీడియోలో కూడా తన మరణానికి కారణం గ్రామ టీడీపీ నాయకులేనని పరోక్షంగా చెప్పినట్టు గుర్తు చేశారు. చనిపోయిన వ్యక్తితో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, తనకు కూడా సంబంధం లేదని అన్నారు. కావాలంటే ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని తలశిల రఘురాం పేర్కొన్నారు. చనిపోయిన అతను తెలుగుదేశం పార్టీకి చెందిన అతను 25-30 కోట్ల పైన జనాలకు ఇవ్వాలి. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్న కుటుంబాలు అవన్నీ కూడా వాళ్ళకున్న తగాదాల్లో అతను రిమాండ్కి వెళ్లి దాన్ని వైసీపీ మీద ఆపాదించడం మంచి పద్ధతి కాదు. దీంట్లో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, లబ్ధి పొందిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు. ఎక్కడా కూడా మాకు దీంట్లో ఆవగించైన సంబంధం లేదు. దీనికి ఎటువంటి ఎంక్వైరీలైనా చేసుకోవచ్చు. దీని మీద ఇదే కాకుండా నా మీద ఎటువంటి ఎంక్వైరీలు చేసుకునే ఇబ్బంది లేదు. ఎక్కడా కూడా ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. నా డబ్బులు ఖర్చు పెట్టాను తప్ప గ్రామంలో మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కేవలం అతను చనిపోయేటప్పుడు ఒక వీడియో కూడా చేశాడు. దాంట్లో కూడా అతని చావుకు కారణం గ్రామ తెలుగుదేశం నాయకులే అని చెప్పి అతను పరోక్షంగా చెప్పడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వాల్సింది తెలుగుదేశం వాళ్లే, తీసుకుందే తెలుగుదేశం వాళ్లే, అతని చావు కూడా కారణం వాళ్లే. ఈ దిశగా ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరు ఆస్తి ఎవరు రాపించుకున్నారు, ఎవరికి రాశారు ఆస్తి అనేది కూడా మీరు ఎంక్వైరీ చేయండి. మీరు పత్రికలంతా కూడా దయచేసి మీరు కూడా నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేయండి. ఎవరు ఆస్తి ఎవరు రాపించుకున్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కట్టాల్సిన వాళ్ళు కట్టించుకుని ఉంటారు. అది నాకేం సంబంధం? అది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎటువంటి సంబంధం లేదు నాకు. వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మా కార్యకర్తలకు కానీ నాకు కానీ ఎవరి భాగస్వామ్యం దీంట్లో లేదు. ఆయన చనిపోయిన వీడియోలో అతను ఎక్కడా చెప్పలేదు. కావాలని చెప్పి తెలుగుదేశం నాయకులంతా కూడా ఎవరో ఒకళ్ళ మీద పొలవాలని చెప్పి ఒక 15 మంది తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళందరిని వదిలిపెట్టి నా మీద కేసు పెట్టడం అనేది, ఇట్లా ఆరోపణ చేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఇది కేవలం రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. వైసీపీ హయాంలో 104 వాహనాల పేర్లు చెప్పి 175 కోట్లు కొల్లగొట్టారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే 104, 107 వాహనాలను అరవిందో కంపెనీకి అప్పగించారని చెప్పారు. 107 వాహనాల్లో జరిగిన అవినీతిని కూడా బయటపెట్టారని, ప్రజల ప్రాణాలను రక్షించే వాహనాల్లో కూడా కోర్టు దోచుకున్న వారిపై విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 108 అప్పుడు 130,000 పాత కొత్త వెహికల్స్ కి ఇస్తుంటే ఒక అంబులెన్స్ కి నెలకి 2,28,000 పాత వాటికి, కొత్త వాటికి 1,78,000 పెంచేసి ఇచ్చారు. 104కి 1,80,000 ఇచ్చారు ఒక నెలకి. 108కి పాత వాటికి 2,28,000, కొత్త వాటికి 1,78,000 ఇచ్చారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ విచారణలో ఒక్క 104లో 175 కోట్లు ఎక్స్ట్రా వసూలు చేసింది అరవిందో ఫౌండేషను. ట్రస్ట్ యాక్టివిటీ కింద కాకుండా వ్యాపార రీత్యా కార్పొరేట్ స్టైల్లోకి వెళ్ళిపోయి సేవలు సరిగా చేయలేదు, దోపిడీ ఎక్కువైపోయిందని చెప్పేసి మనం రిపోర్ట్ చదువుతున్నాం. ఒక్క 104కి 175 కోట్లు అయితే 108కి ఇంకెన్ని కోట్లు? సింపుల్. 108 అయితే జీవీకేకి 1,30,000, వీళ్ళకి 2,28,000. జీవీకేకి కొత్త వాటికి 1,30,000, వీళ్ళకి 1,78,000. పాత వాటికి 2,28,000. అంటే 104కే 175 కోట్లు వీళ్ళు తినేస్తే 108లో ఎన్ని కోట్లు తిన్నారు? నేనేమంటాను, ఇది గోల్డెన్ అవర్ పాటించలేదు. వెరీ క్లియర్గా ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్లో 34 లక్షల చిల్లర కేసులకి 17,80,000 మంది పేషెంట్స్ గోల్డెన్ అవర్లో, అంటే 1 గంట లోపల పేషెంట్ని హాస్పిటల్లో చేర్పిస్తే గోల్డెన్ అవర్ పాటించలేదు అని చెప్పి ఇచ్చింది రిపోర్టు. నేనేమంటానంటే ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది
దాన్ని తీసుకెళ్ళి అంబులెన్స్ తీసుకెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ an analysis of ERC data revealed that in 4,10,815 cases the ambulance staff stayed more than 30 minutes at the scene. ఆ పేషెంట్ని ఎక్కించుకునే దగ్గర పోయి రీచ్ అయ్యి ఒక 30 నిమిషాలు మళ్ళీ వేస్ట్ చేశారు. దానివల్ల ఇంకొక ఎక్కడన్నా ప్రమాదంలో పడిన పేషెంట్లకి అంబులెన్స్ ఉపయోగపడలేదు అని కూడా ఇచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే చాలా క్లియర్గా ఏదైనా సరే ఆ పేషెంట్ బయటపడేదానికి 1 గంట లోపల అంబులెన్స్ వెళ్ళి పేషెంట్ తీసుకొని వచ్చి హాస్పిటల్లో చేరిస్తే దానివల్ల పేషెంట్కి ప్రాణ రక్షణ ఉంటుంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. వీళ్ళు ఆడిట్ జనరల్ ఇచ్చిన దాంట్లో అంటే ఒక్కొక్కరు 2-3 సంవత్సరాలు చేశారు, ఒకరు 2 years చేశారు. వాళ్ళన్ని రిపోర్ట్స్లో more than 67% 67% కంటే ఎక్కువ గోల్డెన్ అవర్ పాటించలేకపోయినారు. ఒక్కొక్క కాల్ చేస్తే 2 నిమిషాలు 3 నిమిషాలకు కూడా కాల్ రెస్పాండ్ కాలేదు. అక్కడ కూడా నిర్లక్ష్యం చేశారు. మొత్తం 731 వెహికల్స్ ఉంటే 108కి 600 వెహికల్స్ కూడా పనిచేయలేదు. అంటే దాదాపు 100-150 వెహికల్స్ ఐడిల్గా పెట్టేశారు. ఒక అంబులెన్స్ రోజుకి 4 పేషెంట్ని చేర్చాలా అంటే ఎన్ని వందల మంది అంబులెన్స్ అందలేదు. ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి, కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. నేను ఇక్కడ మాట్లాడే శాసనసభలో మాట్లాడే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారుల ప్రమేయం లేకుండా చూడండి, అధికారులకు సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడలో సందడి చేసిన హీరో బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్త మీనన్. బంగారం కొంటే ఖర్చుగా భావించొద్దని, బిడ్డలకు ఇచ్చే ఆస్తి అంటూ వ్యాఖ్య. ఏడున మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు, ఏర్పాట్లను సిద్ధం చేశామన్న కలెక్టర్ నాగరాణి. కాకినాడ సెస్ భూముల విషయంలో మాపై ఆరోపణలు సరికాదు, కూటమి ప్రభుత్వ ఆరోపణలు తిప్పికొట్టిన మాజీ మంత్రి కన్నబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.